వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఎన్నో సంవత్సరాలుగా అనుకుంటున్నా మీరు వస్తారని, కానీ రాలేదు. ఫైనల్గా వచ్చేసారనమాట. 3 రోజులు వెయిట్ చేస్తే కానీ దొరకన్న అపాయింట్మెంట్ 30 నిమిషాల్లో మీకెందుకు ఇచ్చానో తెలుసా? మిమ్మల్ని తలుచుకున్నా, మీరు నాకు కనిపించినా నాలో ఏదో గెలిచానన్న ఫీలింగ్ నాకు. అలాంటిది డైరెక్ట్గా కలిస్తే నేను జీనియస్ అన్న ఫీలింగ్ ఇంకా రైజ్ అవుతుంది. అందుకని ఎనీవే, మ్యాటర్ ఏంటి? నీతో ఓ పని పడిందిరా. లోన్ ఇప్పించాలా? రికమెండేషనా? జాబా? వాట్ యు వాంట్? ఆ అవసరం మాకెప్పుడు రాదురా. చిన్న ప్రాజెక్ట్ పని మీద వచ్చాం. ప్రాజెక్టా? మీ ఏరియాలో మురిక్కాలో ప్రాజెక్టా లేక పబ్లిక్ టాయిలెట్ ప్రాజెక్టా? మీరు మీ స్లమ్ము. సెల్ ఫోన్ బ్యాటరీ ప్రాజెక్ట్. వాట్? నువ్వు విన్నది కరెక్టేరా. మొబైల్ బ్యాటరీ ప్రాజెక్ట్ గురించి. సెల్ఫ్ రీఛార్జబుల్ బ్యాటరీ. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 4 years వరకు సెల్ఫ్గా రీఛార్జ్ అయ్యే బ్యాటరీ. దిస్ ఈజ్ అవర్ ప్రాజెక్ట్. ఏంటి జోక్ చేస్తున్నారా? ఎన్నో ఏళ్ళుగా నా కంపెనీ రీసెర్చ్ టీంతో సహా ఎన్నో దేశాల్లో ఎన్నో మొబైల్ కంపెనీలు కోట్లు ఖర్చు పెట్టిన సక్సెస్ కానిది మీరు చేస్తానంటే నమ్మడానికి నేనేమైనా ఫోన్లా? ఓకే, లెట్స్ గివ్ అస్ డెమో. దిస్ ఈజ్ అవర్ ప్రాజెక్ట్. వర్కౌట్ అయితే నీకు మాకే కాదు, మొబైల్ యూజర్స్ అందరికీ చాలా లాభం. ఐడియా బాగుంది, కానీ ఐడియాకి 5 రూపాయలు కూడా ఖర్చు కాదు. ఆచరణలో పెట్టడానికి చాలా ఖర్చు అవుతుంది. ఓ పని చేద్దాం, మీ అవసరాలకు సరిపోయే డబ్బు నేను ఇస్తాను. మీ ఫైనల్ ప్రాజెక్ట్ ఫైల్ నాకు ఇచ్చేయండి. ఎందుకంటే మీరు దాంతో ఏం చేయలేరు. మీ వల్ల అసలు ఏం కాదు. రే, నువ్వు చెప్పి నిజమేరా. వీడింకా మారలేదు. అమ్ముకోవాలంటే ఇండియాలో చాలా కంపెనీలు ఉన్నాయి. ఇది మేమే చేయాలనుకున్నాం. మాతో ల్యాబ్ లేదు. నువ్వు ఫ్రెండ్గా హెల్ప్ చేస్తావు అనుకున్నాం రా, కానీ బిజినెస్ మ్యాన్లా డీల్ చేస్తున్నావు. వాడితో మాట్లాడరా, మనమే ఓన్గా ల్యాబ్ క్రియేట్ చేసుకుందాం. పదా. ఎక్కడ? ఆ మురికి స్లంలోనా? ఎక్విప్మెంట్ ఎక్కడ నుంచి తెస్తారా? మాకు అర్జెంట్ ఏం లేదురా, ఒక్కొక్కటిగా అరేంజ్ చేసుకుంటాం. ఎనీవే, అపాయింట్మెంట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. మమ్మల్ని కలిస్తే నీ బాడీలో ఏదో ఫీలింగ్ వస్తుందన్నావు కదా, అది ఎంజాయ్ చేయి. బాయ్. ఆ రోజే డిసైడ్ అయ్యాం, ఈ ప్రాజెక్ట్ కోసం ఎవ్వరి ముందు చేతులు చాచకూడదని. అందుకే ప్రతి ఐటెంని మేమే సంపాదించుకున్నాం. అరే బ్రదర్స్, ఐఎమ్ రియల్లీ సారీ. నన్ను జర క్షమించాలి. యాక్చువల్గా నేనే నాకు తెలిసిపోవా మీరిద్దరు గ్రేట్ అని. నేను ఆ రోజు చెప్పిన కదా వీళ్ళు స్టార్లు అవుతారని. అయినా ఈ ప్రాజెక్ట్ ఎందుకు చేయాలనుకున్నారా?